Hi, good morning, all of you. My name is B. Srinivasulu, Department of Mechanical Engineering, DVS Institute of Technology at Kavali. Okay, today I am going to the analysis of beams. This is the unit number 2, Mechanics of Materials. Second BTech, second sem. The subject is Mechanics of Materials. Unit number 2, Analysis of beams. In this unit, okay, I can explain types of beams and types of loads, shear forces and bending moment. Okay, shear forces and bending moment diagrams. Okay, in this unit, okay, second unit is analysis of beams. Okay, analysis of beams. Okay, to analyze the beam sections and types of beams, types of loads acting on the beams, shear force diagrams and bending moment diagrams for cantilever beams, simply supported beams, overhanging beams for different types of loadings. ఓకేనా, అంటే యూడిఎల్, యూవిఎల్. ఓకే, యూడిఎల్, యూవిఎల్, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్స్ అండ్ యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్స్. ఓకేనా, ద రిలేషన్ బిట్వీన్ ది షీర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్, ద రిలేషన్ బిట్వీన్ ది షీర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. ఓకే, దిస్ ఇస్ ద యూనిట్ నెంబర్ 2. ఓకే, అంటే ఈ అనాలిసిస్ ఆఫ్ బీమ్స్ లో టైప్స్ ఆఫ్ బీమ్స్, టైప్స్ ఆఫ్ లోడ్స్. ఓకే, షీర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. Difference between the shear force and bending moment, the relation between the shear force and bending moment, the bending moment diagrams for cantilever beams, simply supported beams, overhanging beams. Okay na, three types of beams: simply supported, cantilever, overhanging. Okay, different types of loads: UDL, UVL. Okay na, uniformly varying loads, uniformly distributed loads. This is the unit number 2, part 1. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఈజ్ బెండింగ్ ట్రసెస్. ఓకేనా, అంటే ఫ్లక్చరల్ ఈక్వేషన్స్, ద బెండింగ్ ట్రస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ వేరియస్ క్రాస్ సెక్షన్స్ ఆఫ్ బీమ్స్. అంటే రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్, సర్క్యులర్ క్రాస్ సెక్షన్ అండ్ స్క్వేర్ క్రాస్ సెక్షన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాస్ సెక్షన్స్. అండ్ షియర్ ట్రసెస్, అంటే షియర్ ట్రస్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ డిఫరెంట్ క్రాస్ సెక్షన్ ఆఫ్ బీమ్స్. అంటే షియర్ ట్రసెస్ యాక్టింగ్, అంటే షియర్ ట్రస్ యాక్టింగ్ అనే బీమ్స్. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది యూనిట్ నెంబర్ 2. నెక్స్ట్, ఓకే, దిస్ వీడియో ఈజ్ సెకండ్ బీటెక్ సెకండ్ సెమ్. నెక్స్ట్ వచ్చేసి ద సబ్జెక్ట్ ఈజ్ మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ యూనిట్ నెంబర్ 2, అనాలిసిస్ ఆఫ్ బీమ్స్. ఓకే, నెక్స్ట్, దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ ఈజ్ వాట్ ఈజ్ ఏ షీర్ ఫోర్స్, వాట్ ఈజ్ ఏ బెండింగ్ మూమెంట్. అంటే షీర్ ఫోర్స్ డెఫినేషన్ అండ్ బెండింగ్ మూమెంట్ డెఫినేషన్. షీర్ ఫోర్స్ డెఫినేషన్ ఈజ్ ద algebraic sum of the vertical forces at the section of the beam to the right or left of the section is known as shear force. ఓకేనా, షీర్ ఫోర్స్ మీన్స్ the algebraic sum of the vertical forces at any section of the beam to the right or left. Okay, to the right or left of the section is known as shear force. This is the shear force definition. అంటే shear force means ఏంటి, the algebraic sum of the vertical forces. అంటే ఆ బీమ్ పైన ఎన్ని, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ యాక్టింగ్, అంటే ఎన్ని వర్టికల్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో వాటి యొక్క సమ్మేషన్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని ఏమంటారంటే షీర్ ఫోర్స్ డయాగ్రామ్ అంటారు. అంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది వర్టికల్ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని షీర్ ఫోర్స్ ఈక్వేషన్ ఆర్ షీర్ ఫోర్స్ అంటారు. ఓకేనా, నెక్స్ట్, ద బెండింగ్ మూమెంట్. ద బెండింగ్ మూమెంట్ మీన్స్, ఓకే, ద బెండింగ్ మూమెంట్ మీన్స్ ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది మూమెంట్స్ ఆఫ్ ది ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ అండ్ ది రైట్ ఆర్ లెఫ్ట్ సెక్షన్. ఓకే, అంటే ఇదేంటిది, ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది మూమెంట్స్. ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ అయితే షీర్ ఫోర్స్, ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది మూమెంట్స్ అయితే బెండింగ్ మూమెంట్. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్స్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్, అంటే మనం యూజ్ చేసే మూమెంట్స్ అన్నమాట. అంటే క్లాక్ వైజా, యాంటీ క్లాక్ వైజా, అంటే ఫోర్స్ యాక్టింగ్ అది క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. ఇలాగా మనం ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది మూమెంట్స్ ని కానీ క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఏమంటారంటే బెండింగ్ మూమెంట్ అంటాము. నెక్స్ట్, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది వర్టికల్ ఫోర్సెస్ ని కానీ యాక్ట్ చేస్తే, క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఏమంటారంటే షీర్ ఫోర్స్ అంటాం. ఓకేనా, నెక్స్ట్,
in this types of beams lo, okay, in this types of beams lo, cantilever, simply supported, fixed, overhanging. Okay, in this is the different types of loads are acting. అంటే పాయింట్ లోడు, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడు, యూనిఫామ్లీ వేరియింగ్ లోడు. అంటే మనకేంటి వాట్ ఈస్ డిఫైన్ ఏ షియర్ ఫోర్స్ అండ్ డిఫైన్ ఏ బెండింగ్ మూమెంట్. షియర్ ఫోర్స్ అంటే మీన్స్ ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని షియర్ ఫోర్స్ అంటాం. అంటే లెఫ్ట్ ఆర్ రైట్ అనేది మనం తీసుకునే సెక్షన్ బట్టి బేస్ అయి ఉంటుంది. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంటున్నావా, రైట్ సైడ్ నుంచి తీసుకుంటున్నావా అనేది సెక్షన్ బేస్ చేసుకుని ఉంటుంది. ఓకేనా, ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అంటాము. ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది మూమెంట్స్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని, అంటే మూమెంట్స్ ని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని బెండింగ్ మూమెంట్ అని, ఫోర్స్ ని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని షియర్ ఫోర్స్ అని అంటాం. ఓకేనా, నెక్స్ట్ ఈ షియర్ ఫోర్స్, ఏ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఈజ్ వన్ విచ్ షోస్ ద వేరియేషన్ ఆఫ్ ది షియర్ ఫోర్స్ అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది బీమ్. ఓకే, అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఈజ్ వన్ విచ్ షోస్ వేరియేషన్ ఆఫ్ ది బెండింగ్ మూమెంట్ అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది బీమ్. అంటే ఈ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ అనేవి ఎలా ఉంటాయంటే అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది బీమ్ ఉంటాయి. రెండు అలాంగ్ ది లెంత్ ఆఫ్ ది బీమ్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ this is the types of beams. Okay, types of beams, how many types of beams? Okay, 5 types. Okay, cantilever beam, simply supported beam, overhanging beam, fixed beam and continuous beams. Okay, in your syllabus only cantilever, simply supported, overhanging. Okay na, in your syllabus cantilever beams, simply supported beams, overhanging beams. Okay, types of beams, how many types? 5 types. First one is cantilever, simply supported, overhanging, fixed and continuous beams. Okay na, in this types of beams, first one is cantilever beam. What is a cantilever beam? A cantilever beam, okay, a cantilever beam, a beam which is fixed one end and free at the other end. Okay na, is known as cantilever beam. Okay, cantilever beam means ఏంటి, ఒక ఎండ్ అనేది ఫిక్స్ చేసి అనదర్ ఎండ్ అనేది ఫ్రీగా ఉంటే దాన్ని క్యాంటిలేవర్ బీమ్ అంటాం. as shown in the figure, one end is fixed, another end is free. This is a cantilever beam. One end fixed and another end free. Okay, in this type of beams are cantilever beams. Next, simply supported beams. Simply supported means a beam supported or resting freely on the supports at its both ends. Okay, is known as a simply supported beam. Simply supported means ఒక beam కి టూ వైప్స్ సపోర్ట్స్ ఉండాలి. టూ వైప్స్ సపోర్ట్స్ ఉండి అది సింపుల్ గా ఎలా ఉండాలి, ఆ సపోర్ట్స్ మీద బేస్ అయి ఉండాలి. అలాగాని బేస్ అయి ఉంటే దాన్ని ఏమంటారంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటాం. నెక్స్ట్, ఓవర్ హ్యాంగింగ్ బీమ్. ఓవర్ హ్యాంగింగ్ బీమ్ మీన్స్, ఓకేనా, ఇఫ్ one end of portion of a beam is extended beyond the support, such beam as overhanging beam. Overhanging beam means as shown in figure. ఇప్పుడు సింప్లీ సపోర్టెడ్ బీమ్ మీన్స్ టూ ఎండ్స్ అన్నమాట. టూ ఎండ్స్ ఎలా ఉండాలి, సపోర్ట్స్ తో ఉండాలి. అంటే ఒక బీమ్ యొక్క టూ ఎండ్స్ ని సపోర్ట్ చేస్తూ గానుంటే, అంటే సపోర్ట్లు పైన టూ ఎండ్స్ యొక్క బీమ్ ఎండ్ లో సపోర్ట్లు గానుంటే దాన్ని ఏమంటారంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటాము. నెక్స్ట్, ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ఏంటి, ఇప్పుడు సపోర్ట్ కి ఎక్స్టెండెడ్ పోర్షన్ ఆఫ్ ది బీమ్, అంటే సపోర్ట్ తర్వాత గన ఒక బీమ్ ఎక్స్టెండ్ అయితే దాన్ని ఏమంటారంటే ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటాం. అంటే as shown in the figure. Okay, this is the overhanging beam, a simply supported beam and overhanging portion. Simply supported beam means both ends, అంటే both ends లో సపోర్ట్ గా ఉంటే దాన్ని ఏమంటారంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటాము. ఆ సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనేది కొంచెం గాన ఎక్స్టెండెడ్ పోర్షన్ కానీ కలిగి ఉంటే దాన్ని ఓవర్ హ్యాంగింగ్ పోర్షన్ అంటారు. నెక్స్ట్, fixed beam. Fixed beam means if the beam whose ends are fixed or built-in walls. Okay, whose ends are fixed or built-in walls is known as fixed beams. Okay na, fixed beam means as shown in the figure, this is the fixed beam. టూ ఎండ్స్ అనేవి ఫిక్స్. ఓకే, టూ ఎండ్స్ అనేవి ఫిక్స్ చేస్తే దాన్ని ఏమంటారు, ఫిక్స్డ్ బీమ్ అంటారు. అంటే డోంట్ మూవ్ ఫ్రీలీ, అంటే అసలు ఫ్రీగా మూవ్ అవ్వకుండా ఉండి దాన్ని ఒక బోత్ ఎండ్స్ గన ఫిక్స్ చేసేస్తే దాన్ని ఏమంటారంటే
ఫిక్స్డ్ బీమ్ అంటారు. నెక్స్ట్ కంటిన్యూస్ బీమ్స్. ఏ కంటిన్యూస్ బీమ్ విచ్ ఈజ్ ప్రొవైడెడ్ మోర్ దెన్ 2 సపోర్ట్స్. అంటే 2 సపోర్ట్స్ అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది బీమ్ హ్యావింగ్ 2 సపోర్ట్స్ అయితే సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆ ఒక పోర్షన్ అనేది అంటే సపోర్ట్ కి బ్యాండ్ ది ఎక్స్టెన్షన్ పోర్షన్ కానీ బీమ్ కానీ ఉంటే దాన్ని ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటాం. నెక్స్ట్ కంటిన్యూస్ బీమ్స్ మీనింగ్ ఏంటి? ఏదైనా కానీ ఒక సపోర్ట్స్ మోర్ దెన్ 2 సపోర్ట్స్ కానీ కలిగి ఉంటే ఒక బీమ్ కి దాన్ని ఏమంటారంటే కంటిన్యూస్ బీమ్. అంటే కంటిన్యూస్ కంటిన్యూస్ మీన్స్ కంటిన్యూస్ గా దానికి సపోర్ట్స్ అనేవి కలిగి ఉంటే ఏమంటాం అంటే దాన్ని కంటిన్యూస్ బీమ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ beams. Types of beams is 5 types. First one is simply supported beam. Next cantilever beam. Okay, sorry. Cantilever beam, simply supported beam, overhanging beam, fixed beam, and continuous beam. Okay na. In this cantilever beams, one end fixed, another end is free. Simply supported means beam both ends having 2 supports. That is called a simply supported beam. Overhanging beam means అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది బీమ్ ఎక్స్టెండెడ్. ఓకేనా. ఎక్స్టెండ్ అయి ఉండాలి. అంటే మనకు సపోర్ట్ కి ఎక్స్టెండెడ్ పోర్షన్ కానీ బీమ్ కానీ కలిగి ఉంటే దాన్ని ఏమంటారంటే ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటారు. నెక్స్ట్ ఫిక్స్డ్ బీమ్ అంటే బోత్ ఎండ్స్ అనేవి ఫిక్స్ అయిపోయి ఉంటే దాన్ని ఫిక్స్డ్ బీమ్ అంటాం. నెక్స్ట్ కంటిన్యూస్ బీమ్ ఏంటి? మోర్ దెన్ 2 సపోర్ట్స్ అంటే మోర్ దెన్ 2 సపోర్ట్స్ 2 ఆర్ మోర్ దెన్ సపోర్ట్స్ కానీ ఉంటే దాన్ని ఏమంటారంటే కంటిన్యూస్ బీమ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ లోడ్స్. టైప్స్ ఆఫ్ లోడ్స్. ఓకే. టైప్స్ ఆఫ్ లోడ్స్. A beam is normally horizontal and the loads acting on the beams are generally vertical. అంటే బీమ్ అనేది ఎలా ఉంటుంది? నార్మల్ గా హారిజంటల్ పొజిషన్ లో బీమ్ అనేది ఉంటుంది. ఓకేనా. ఈ హారిజంటల్ పొజిషన్ గా బీమ్ ఉన్నప్పుడు దానిపైన వర్టికల్ లోడ్స్ అనేవి యాక్ట్ అవుతా ఉంటాయి. అంటే నా హారిజంటల్ పొజిషన్ లో బీమ్ ఉన్నప్పుడు వర్టికల్ డైరెక్షన్ లో ఫోర్స్ అనేవి యాక్ట్ అవుతా ఉంటాయి. అది నార్మల్ పొజిషన్. ఓకేనా. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ లోడ్ యాక్టింగ్ అనే బీమ్స్. అంటే వర్టికల్ గా కాకుండా అంటే డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటవి? ఫస్ట్ వన్ కాన్సన్ట్రేటెడ్ ఆర్ పాయింట్ లోడ్. కాన్సన్ట్రేటెడ్ ఆర్ పాయింట్ లోడ్ అంటే బీమ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది? హారిజంటల్ పొజిషన్ లో ఉంటే లోడ్ అనేది ఎప్పుడు వర్టికల్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతా ఉంటది. ఓకే. ఈ లోడ్స్ ఎన్ని ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ ఆర్ పాయింట్ లోడ్. అంటే కాన్సన్ట్రేటెడ్ లోడ్ ఆర్ పాయింట్ లోడ్. పాయింట్ లోడ్ అంటే ఏంటి? అంటే కాన్సన్ట్రేటెడ్ లోడ్ ఎట్ ఏ పాయింట్ అనే బీమ్. ఓకే. దాన్ని ఏమంటారంటే పాయింట్ లోడ్ అంటాం. నెక్స్ట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. నెక్స్ట్ యూనిఫామ్లీ వేరింగ్ లోడ్. అంటే 3 టైప్స్ ఆఫ్ లోడ్స్ యాక్టింగ్ ఆన్ దే బీమ్స్. ద బీమ్ ఈజ్ ఏ హారిజంటల్ పొజిషన్, ద లోడ్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ది వర్టికల్ డైరెక్షన్ అనే బీమ్. ఓకేనా. దిస్ టైప్స్ ఆఫ్ లోడ్స్ ఆర్ 3 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఆర్ పాయింట్ లోడ్, సెకండ్ వన్ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్, థర్డ్ వన్ ఈజ్ యూనిఫామ్లీ వేరింగ్ లోడ్. ఓకేనా. నెక్స్ట్ ఇన్ దిస్ types of loads, first one is concentrated or point load. A concentrated load is one which is considered to act on a point, although in practice it must really be distributed over a small area. Okay na, as shown in figure. Okay, this is the point load figure. Okay na, point load ante enti ఏదైనా కానీ ఒక బీమ్ పైన, ఓకే, ఏదైనా ఒక బీమ్ పైన ఒక పాయింట్ లోడ్ అనేది యాక్ట్ అయితే, ఒక పాయింట్ లోడ్ అనేది యాక్ట్ అయితే అంటే ఒక స్మాల్ ఏరియాలో ఈ డిస్ట్రిబ్యూటెడ్ వెయిట్, ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ఏ స్మాల్ ఏరియా అంటే ఏదైనా ఒక పాయింట్ లోడ్ అనేది ఒక బీమ్ పైన యాక్ట్ అయినప్పుడు దాన్ని ఏమంటాం అంటే పాయింట్ లోడ్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ లోడ్ అంటాం. అంటే ఒక లోడ్ అనేది ఒక పాయింట్ దగ్గర అంటే ఒక ప్లేస్ దగ్గర ఒక ఏరియాలోనే యాక్ట్ అయింది అనుకోండి లోడు, దాన్ని కాన్సన్ట్రేటెడ్ లోడ్ ఆర్ పాయింట్ లోడ్ అంటాం. నెక్స్ట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. Okay, a uniformly distributed load is one which is spread over a beam in such a manner that rate of loading W is uniform along the length.
is uniform along the length. That is, each unit length is loaded to the same rate. Each unit length is loaded to the same rate. Okay, now as shown in the figure, the rate of loading is expressed as W Newton per meter. Ante W is means load. Okay, Newton per meter means ante 1 Newton is acting on the 1 meter area. Okay, now uniformly distributed load is represented by UDL. UDL means uniformly distributed load. Okay, now this is the figure. For solving the numerical problems, the total uniformly distributed load is converted into point load, acting on the center of the uniformly distributed load. ఓకేనా, చూడండి అమ్మా ఇది ఒకసారి. ఈ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అనేది ఏంటంటే, యూనిఫామ్ గా లోడ్ అనేది ఒక బీమ్ పైన యాక్ట్ అవుతూ ఉంటుంది. అంటే యూనిఫామ్ గా ఒక బీమ్ పైన లోడ్ అనేది యాక్ట్ అయితే దాన్ని యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంటాం. అంటే ఒక బీమ్ టోటల్ గా ఒక లోడ్ అనేది యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటే దాన్ని యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంటాం. ఓకేనా, ఈ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అనేది ఎట్లా ఉంటుంది, న్యూటన్ పర్ మీటర్. అంటే ఒక మీటర్ కి ఒక న్యూటన్ వెయిట్ అనేది ఒక మీటర్ లెంత్ లో ఒక న్యూటన్ వెయిట్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ని ఒక పాయింట్ లోడ్ గా కన్సిడర్ చేస్తారు. అంటే ఒక పాయింట్ లోడ్ గా కన్సిడర్ చేసి ఇది బీమ్ అయితే ఏదైతే ఉందో దాన్ని సెంటర్ పాయింట్ దగ్గర యాక్ట్ అయ్యేటట్టు చేస్తారు. ఓకేనా, దీన్నే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంటాం. నెక్స్ట్ యూనిఫామ్లీ వేరింగ్ లోడ్. యూనిఫామ్లీ వేరింగ్ లోడ్. ఓకేనా, యూనిఫామ్లీ వేరింగ్ లోడ్ మీన్స్ అది టర్మ్ లోనే ఉంది. అంటే యూనిఫామ్ గా వేరీ అవుతూ ఉండాలి లోడ్. ఇందాక యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అంటే యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి లోడ్ అనేది. ఇది యూనిఫామ్లీ వేరియింగ్. ఏ యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ వన్ విచ్ ఈజ్ స్ప్రెడ్ over a beam in such a manner that rate of loading varies from point to point along the beam. Point to point along the beam as shown in the figure, which load is 0 at one end and increasing uniformly other end. Okay na, such load is known as triangular load. ఓకేనా, దీన్ని ఏమంటాం మనము, యూనిఫామ్లీ వేరింగ్ లోడ్ ఆర్ ట్రయాంగులర్ లోడ్ అంటాం. ఈ యూనిఫామ్లీ వేరింగ్ లోడ్ ఆర్ ట్రయాంగులర్ లోడ్ ఎలా ఉంటుంది, ఒక పాయింట్ దగ్గర నుంచి అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఎండింగ్ పాయింట్ వరకు లోడ్ అనేది యూనిఫామ్ గా వేరీ అవుతూ వస్తుంది. అంటే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే పాయింట్ 1 దగ్గర 0 ఉంటే పాయింట్ ఎండింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంక్రీజ్ అవుతూ లోడ్ అనేది యాక్ట్ అవుతూ ఉంటుంది. దీన్ని ఏమంటాం అంటే మనం యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ అంటాం. ఓకేనా, దిస్ ఇస్ ద లోడ్స్. ఓకేనా, 3 types of loads. ఫస్ట్ వన్ is కాన్సన్ట్రేటెడ్ ఆర్ పాయింట్ లోడ్. సెకండ్ వన్ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. థర్డ్ వన్ ఈజ్ యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్. ఓకేనా, కాన్సన్ట్రేటెడ్ లోడ్ మీన్స్ ఒక పాయింట్ లోడ్. అంటే ఎక్కడైనా ఒక బీమ్ పైన పర్టికులర్ ఏరియాలో ఒక లోడ్ అనేది యాక్ట్ అయితే దాన్ని కాన్సన్ట్రేటెడ్ ఆర్ పాయింట్ లోడ్ అంటాం. నెక్స్ట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ మీన్స్ ఏంటి, ఒక లోడ్ అనేది యూనిఫామ్ గా వన్ ఎండ్ నుంచి అదర్ ఎండ్ వరకు యూనిఫామ్ గా కానీ యాక్ట్ అయితే లోడ్ అనేది దాన్ని యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంటాం. నెక్స్ట్ యూనిఫామ్లీ వేరింగ్ లోడ్. యూనిఫామ్లీ వేరింగ్ లోడ్ అంటే మీన్స్ ఏంది, ఒక పాయింట్ అంటే బీమ్ యొక్క వన్ ఎండ్ దగ్గర నుంచి బీమ్ యొక్క అదర్ ఎండ్ వరకు లోడ్ అనేది యూనిఫామ్ గా వేరీ అయితే దాన్ని యూనిఫామ్లీ వేరింగ్ లోడ్ అంటాం. ఓకేనా, దిస్ ఇస్ ద 3 types of loads. ఓకేనా, నెక్స్ట్ సైన్ కన్వర్షన్స్. సైన్ కన్వర్షన్స్ ఫర్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. ఈ సైన్ కన్వర్షన్స్ అనేవి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ లో అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ లో ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. ఓకే, ఇది as shown in figure. Okay, this is the explanation of the in this figure. So okay, in this figure to show the all of you see the figure. First one is one beam. AB is the beam. The load is acting on the middle point 1000 newtons. Okay, at point C. Okay, the load is acting at point C 1000 newtons. Okay na, the reaction forces are RA RB acting on the opposite directions. Okay, the reaction forces are acting opposite in RA and RB. Okay, RA plus RB equal to 1000. RA plus RB equal to 1000. That means RA equal to 500 and RB equal to 500. Okay na, okay, the load is acting on the
మిడిల్ పాయింట్ ఆఫ్ ది బీమ్ ఈజ్ 1000 న్యూటన్స్. ఓకే, అంటే 1000 న్యూటన్ ఫోర్స్ అనేది ఎక్కడ యాక్ట్ అవుతుంది? సి దగ్గర యాక్ట్ అవుతుంది. అంటే ఒక లోడ్ అనేది వర్టికల్ డైరెక్షన్ గా డౌన్వర్డ్ డైరెక్షన్ లో లోడ్ యాక్ట్ అవుతున్నప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో రియాక్షన్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి. ఆ రియాక్షన్ ఫోర్సెస్ ఎక్కడ యాక్ట్ అవుతున్నాయి? ఆ బీమ్ యొక్క ఏ పాయింట్ దగ్గర, బి పాయింట్ దగ్గర రియాక్షన్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి, ఆర్ఏ ఆర్బి. ఈ రియాక్షన్ ఫోర్సెస్ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈక్వల్ టు 1000. ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈక్వల్ టు 1000. ఇది మిడిల్ పోర్షన్ లో యాక్ట్ అవుతుంది కాబట్టి 1000 అనేది ఆర్ఏ ఈక్వల్ టు 500, ఆర్బి ఈక్వల్ టు 500 అవుతుంది. అంటే దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ముందు స్లైడ్ లో ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఆర్ఏ ప్లస్ ఆర్బి ఈక్వల్ టు 1000. ఓకేనా, దట్ మీన్స్ ఆర్ఏ ఈక్వల్ టు 500, ఆర్బి ఈక్వల్ టు 500. ఓకే, దిస్ లోడ్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ది సెంటర్ పాయింట్ ఆఫ్ ది బీమ్. ఓకేనా, నెక్స్ట్ ఫిగర్, the 500 newtons are upward directions. So okay, in the rightward directions 500 is as it is the same in beam. Okay na, you cut a section. అంటే మనం ఏం చేయాలి, ప్రాబ్లం లో సాల్వ్ చేసేటప్పుడు మాత్రం దాన్ని ఒక సెక్షన్ గా కట్ చేస్తాం. ఆ సెక్షన్ గా కట్ చేసి ఓకేనా, ఈ లోడ్ అనేది యాక్ట్ అయినప్పుడు, అంటే రియాక్షన్ ఫోర్సెస్ అనేది యాక్ట్ అయినప్పుడు ఆ కట్ సెక్షన్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుందా, డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుందా చూసుకోవాలి మనం. ఓకేనా, ఇవి ఈ యొక్క బీమ్ యొక్క షేప్ అనేది, ఈ బీమ్ యొక్క షేప్ అనేది కాన్కేవిటీ. ఓకేనా, కాన్కేవిటీ, నెక్స్ట్ కాన్వెక్సిటీ. కాన్వెక్సిటీ 2 టైప్స్ ఆఫ్ షేప్స్ అన్నమాట బీమ్స్. అంటే ఫస్ట్ ఫిగర్ చూడండి, అంటే ఫిగర్ 6.10లో ఏ ఏ అనేది పాజిటివ్ బెండింగ్ మూమెంట్, నెక్స్ట్ బి అనేది నెగిటివ్ బెండింగ్ మూమెంట్. ఈ పాజిటివ్ బెండింగ్ మూమెంట్ లో ఎట్లా ఉంది, ఈ లోడ్ అనేది సెంటర్ పాయింట్ లో యాక్ట్ అయింది అనుకోండి, బోత్ సైడ్స్ ఫిక్స్డ్ అనుకోండి, ఆ బీమ్ ఏమవుద్ది, కొంచెం బెండ్ అవద్ది. అంటే కొంచెం బెండ్ అవద్ది. ఆ బెండింగ్ అనేది ఎలా ఉంటుంది, కాన్కేవిటీ డైరెక్షన్ లో కానీ బెండింగ్ గాని ఉంటే, అంటే కాన్కేవిటీ డైరెక్షన్ లో కానీ బెండింగ్ ఉంటే అది పాజిటివ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. అంటే కాన్కేవిటీ డైరెక్షన్ లో కానీ బెండింగ్ గాని ఉంటే అది ఏమంటాము, పాజిటివ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. అలా కాకుండా కాన్వెక్సిటీ డయాగ్రామ్ లో, అంటే పక్కన బి ఫిగర్ ఉంది చూడండి, అంటే మనం లోడ్ యాక్ట్ అయినప్పుడు ఆ బీమ్ అనేది ఈ కాన్వెక్సిటీ షేప్ గాని వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటారంటే నెగిటివ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంటారు. అంటే మనం ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఈ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది పాజిటివా నెగిటివా అని క్యాల్కులేట్ చేయడానికి ఈ ఫిగర్స్ అనేవి యూజ్ అవుతాయమ్మా. నెక్స్ట్ ఓకే, ఇది బెండింగ్ మూమెంట్. ఓకే, ఇంతకు ముందు చెప్పిన 1000 న్యూటన్స్ అనేది యాక్ట్ అయినప్పుడు ఆ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుందో దానికి ఎక్స్ప్లెనేషన్స్. నెక్స్ట్ ఈ రెండు ఫిగర్స్ చూడండి ఒకసారి. ఈ కాన్కేవిటీ కాన్వెక్సిటీ ఈ రెండు ఉన్నాయి కదా, ఈ కాన్కేవిటీలో క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ రెండు ఉంటాయి. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. నెక్స్ట్ కాన్వెక్సిటీలో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, నెక్స్ట్ వచ్చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్స్. అంటే 2 ఫోర్సెస్ సెక్టర్. అంటే ఎక్స్ఎక్స్ అనేది సెక్షన్, ఈ ఎక్స్ఎక్స్ అనేది మనకు అర్థమయ్యేదానికి గీసుకునే ఒక లైన్. అంటే ఒక సెక్షన్ గా డివైడ్ చేసి తర్వాత ప్రాబ్లం అనే దాన్ని సాల్వ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ చూడండి, ద బెండింగ్ మూమెంట్ ఎట్ సెక్షన్ ఈజ్ ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది మూమెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ రియాక్షన్స్ యాక్టింగ్ ఆన్ ది వన్ సైడ్ ఆఫ్ ది బీమ్. అంటే ఒక సైడ్ ఉండే ఫోర్సెస్, నెక్స్ట్ ఒక సైడ్ అంటే బెండింగ్ మూమెంట్ డైరెక్షన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ సెక్షన్ అనేది రైట్ సెక్షనా లెఫ్ట్ సెక్షనా అని చూసుకోవాలి. రైట్ టు లెఫ్ట్ అనేది ఎలా వస్తాయంటే, ఇప్పుడు మనం ఎక్స్ సెక్షన్ లైన్ డ్రా చేస్తున్నాం కదా, దానికి రైట్ సైడ్ ఉండేది రైట్ సెక్షన్, లెఫ్ట్ సైడ్ ఉండేది లెఫ్ట్ సెక్షన్. ఓకేనా, నెక్స్ట్ దిస్ ఈస్ ద సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఓకేనా, ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్ లో షీర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏ ఫిగర్, బి ఫిగర్, సి ఫిగర్, 3 ఫిగర్స్ ఉన్నాయి ఇక్కడ. ఏ ఫిగర్ అనేది ఏంది, ఏ ఫిగర్ అంటే ఏంది, ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్. ఆ సింప్లీ సపోర్టెడ్ బీమ్ లో డబ్ల్యూ అనే లోడ్ ఎక్కడ యాక్ట్ అవుతుంది, బి పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది. ఓకేనా, అంటే ఏబి అనేది ఒక బీము, ఏ అనేది ఫిక్స్డ్ పాయింట్, బి అనేది ఏంది ఫ్రీ ఎండ్ పాయింట్. దీన్ని సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటాము.
ఈ బి పాయింట్ దగ్గర లోడ్ యాక్ట్ అవుతుంది, బి పాయింట్ దగ్గర లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. ఈ లోడ్ యాక్ట్ అయినప్పుడు దాని షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుందో చూడాలి మనం. ఈ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ లో రఫ్ గా ఎలా అంటే, మనకు లోడ్ అయితే ఫ్రీ ఎండ్ లో ఎంత అయితే యాక్ట్ అవుతుందో ఫిక్స్డ్ పొజిషన్ లో కూడా అంతే యాక్ట్ అవుతుంది, అది పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకేనా, అందుకని మనకు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా గీసాడు, ఒక రెక్టాంగులర్ షేప్ గీసాడు. ఓకే, ఆ రెక్టాంగిల్ లో డబ్ల్యూ అని ఇచ్చినాడు. డబ్ల్యూ అంటే ఏంది, లోడ్ ఎంత 500 న్యూటన్సా లేదంటే 500 కిలో న్యూటన్సా 1000 కిలో న్యూటన్సా అంటే 25 కిలో న్యూటన్స్ అనేది లోడు. ఆ లోడ్ యాక్ట్ అయినప్పుడు ఆ లోడ్ అయితే ఎంత డైరెక్షన్, ఎంత లోడ్ అయితే యాక్ట్ అవుతుందో అంత లోడ్ని మనం ఏం చేస్తాం, స్కేల్ పెట్టి డయాగ్రామ్ అనే దాన్ని గీస్తాం. అంటే ఫ్రీ ఎండ్ లో ఎంత లోడ్ ఉంటుందో ఫిక్స్డ్ ఎండ్ లో కూడా అంతే లోడ్ ఉంటుంది, కాబట్టి అదేమొస్తుంది, రెక్టాంగులర్ ఫిగర్ వస్తుంది. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ లో ఏంటంటే, ఈ లోడ్ ఇంటూ ఎల్ అంటే మనకేంది, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్స్, సెక్షన్స్ కి రైట్ వర్డ్ సైడ్ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ కాబట్టి నెగిటివ్. ఓకేనా, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ నెగిటివ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ పాజిటివ్ అన్నమాట ఇన్ దిస్ ఫిగర్. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్స్ అంటే ఏంది, ఇది కాన్వెక్సిటీ వస్తుంది షేప్. ఓకేనా, చూడండి ఒకసారి. ఈ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది డబ్ల్యూ ఇంటూ ఎల్ అవుద్ది. డబ్ల్యూ లోడు ఇంటూ లెంత్, అది వచ్చేసి ఎక్కడ, ఫిక్స్డ్ ఎండ్ లో. ఓకేనా, ఆ ఫిక్స్డ్ ఎండ్ లో డబ్ల్యూ ఇంటూ లెంత్ ఎంత వాల్యూ వస్తుందో ఆ ఎంత వాల్యూని వేసి మనం ఏంది, డౌన్వర్డ్ సైడ్ అంటే నెగిటివ్ కాబట్టి డౌన్వర్డ్ సైడ్ ఒక గీత గీసి ఆ ఎండ్ పాయింట్ ని బి పాయింట్ ని కలిపేస్తే దాన్ని ఏమంటారంటే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంటారు. అంటే ఇది రఫ్ గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఫస్ట్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, లోడ్ అయితే ఎంత యాక్ట్ అవుతుందో అది పాజిటివ్ డైరెక్షన్, లోడ్ ఎంత యాక్ట్ అవుతుందో ఆ లోడ్ అనేది ఫిక్స్డ్ ఎండ్ లో కూడా సేమ్ లోడ్ ఉంటుంది కాబట్టి ఆ షేప్ అనేది ఫ్రీ ఎండ్ లో సేమ్ లోడ్ ఉంటుంది, ఫిక్స్డ్ ఎండ్ లో సేమ్ లోడ్ ఉంటుంది కాబట్టి ఒక రెక్టాంగులర్ షేప్ వస్తుంది. అదే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ లో ఫ్రీ ఎండ్ లో 0 ఉండి ఫిక్స్డ్ ఎండ్కి వచ్చే లోపల ఏమవుతుంది, ఆ లోడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ స్లైట్లీ ఇంక్రీజ్ అవుతూ ఒక స్ట్రైట్ లైన్ లాగా స్లైట్లీ ఇంక్రీజ్ అవుతూ డబ్ల్యూ ఇంటూ ఎల్ ఎంతైతే ఉంటుందో అది వచ్చేసి ఫిక్స్డ్ ఎండ్ లో ఉంటుంది. కాబట్టి మనకి ఇది ఒక పెరాబోలా షేపు లేదంటే ఒక ట్రయాంగులర్ షేప్ లో వస్తుంది. నెక్స్ట్ ఆ ఫిగర్ కి ఎక్స్ప్లెనేషన్ అమ్మా, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు షియర్ ఫోర్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంది, షియర్ ఫోర్స్. ఎం ఆఫ్ ఎక్స్ అనేది ఏంది, బెండింగ్ మూమెంట్ ఎట్ సెక్షన్. అంటే సెక్షన్ అనేది మనం డివైడ్ చేసుకున్నాము. టేక్ ఏ సెక్షన్ ఎక్స్ ఎక్స్ అట్ ఏ డిస్టెన్స్ ఎక్స్ ఫ్రమ్ ది ఫ్రీ ఎండ్. అంటే ఫ్రీ ఎండ్ దగ్గర నుంచి ఎంత తీసుకున్నాడు, ఎక్స్ డిస్టెన్స్ తీసుకున్నాడు. అంటే సెక్షన్ అనేది ఫ్రీ ఎండ్ దగ్గర నుంచి ఎక్స్ డిస్టెన్స్ అనేది ఉంది. నెక్స్ట్ కన్సిడర్ ద రైట్ పోర్షన్ ఆఫ్ ది సెక్షన్. అంటే మనం ఏం చేసుకున్నాం, రైట్ సైడ్ ఉండే పోర్షన్ వరకు కన్సిడర్ చేస్తున్నారు ఇన్ దిస్ ఫిగర్ లో. ఓకేనా, ఏ షియర్ ఫోర్స్ at this section is equal to the resultant force acting on the right portion at given section. Okay, but the resultant force acting on the right portion at the section x is w. Okay, and acting downward direction, but the force right portion acting downwards is considered positive, hence the shear force x is positive. అంటే మనకి ఏదైతే డయాగ్రామ్ ఉంటుందో దానికి రైట్ సైడ్ ఉండేదంతా ఏం తీసుకుంటాం, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ లో పాజిటివ్ తీసుకుంటాం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ డబ్ల్యూ అవుద్ది. అంటే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ లో ఎంత లోడ్ అయితే యాక్ట్ అవుతుందో దాన్ని పాజిటివ్ దిగా తీసుకుంటాం. నెక్స్ట్ షియర్ ఫోర్స్ విల్ బి కాన్స్టెంట్ ఎట్ ఆల్ సెక్షన్స్. అంటే షియర్ ఫోర్స్ ఫస్ట్ ఫ్రీ ఎండ్ లో ఎంత ఉందో నెక్స్ట్ ఫిక్స్డ్ ఎండ్ దాకా సేమ్ గా ఉంటుంది. ఓకేనా, ఆఫ్ ది క్యాంటిలివర్ బీమ్ ఏ అండ్ బి. అంటే ఏ అండ్ బి ఒక బీమ్, ఆ బిట్వీన్ కూడా లోడ్ అనేది సేమ్ గా యాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, దెర్ ఈస్ నో అదర్ ఎండ్ బిట్వీన్ ఏ అండ్ బి. ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. అంటే ఆల్రెడీ నేను షియర్ ఫోర్స్ డయాగ్రామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, ఫ్రీ ఎండ్ లో ఎంత లోడ్ యాక్ట్ అవుతుందో ఫిక్స్డ్ ఎండ్ లో కూడా సేమ్ లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి అది ఒక రెక్టాంగులర్ షేప్ లో వస్తుంది. ఇది దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ అన్నమాట, అంటే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ కి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ కి, ద బెండింగ్ మూమెంట్ ఎట్ సెక్షన్ ఎక్స్ ఈస్ గివెన్ బై ఎం ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటూ ఎక్స్. అంటే సెక్షన్ వరకు తీసుకున్నాడు. అంటే మనం ఏంది టోటల్ గా ఫిక్స్డ్ లెంత్ వచ్చేసి ఎంత, డబ్ల్యూ ఇంటూ ఎల్. కానీ సెక్షన్ వరకు ఏం చేసుకున్నాం మనము, ఎక్స్ సెక్షన్ కి లెంత్ వచ్చేసి ఎక్స్ తీసుకుంటాం. ఓకే, ద బెండింగ్ మూమెంట్ విల్ బి నెగిటివ్. ఓకేనా, ఫర్ ద రైట్ పోర్షన్ ఆఫ్ ది సెక్షన్. అంటే ఆ రైట్ పోర్షన్ ఆఫ్ ది సెక్షన్ బెండింగ్ మూమెంట్ అనేది నెగిటివ్ అవుతుంది, షియర్ ఫోర్స్ అనేది పాజిటివ్ అవుతుంది. ఇవి కండిషన్స్ అన్నమాట. ఓకే, ద మూమెంట్ ఆఫ్ డబ్ల్యూ. ఓకే, ద మూమెంట్ ఆఫ్ డబ్ల్యూ ఎట్ ఎక్స్ ఈజ్ క్లాక్ వైజ్. ఆల్సో ద బెండింగ్ ఆఫ్ cantilever is takes place such a manner that convexity will be the top of the beam. అంటే కాన్వెక్సిటీ పొజిషన్ వస్తుంది కాబట్టి నెగిటివ్. నెక్స్ట్
మనకు బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ అనేది ఒకటి వచ్చింది. ఏందది -WX. ఓకేనా. ఈ ఎక్స్ వాల్యూ అనేది ఫ్రీ ఎండ్ లో ఎంత 0. ఆ 0 వాల్యూస్ దాంట్లో W ఇంటూ ఎక్స్ లో 0 వాల్యూని కానీ సబ్స్టిట్యూట్ చేసేవానికి W ఇంటూ ఎక్స్ ప్లేస్ లో 0 పెడితే ఏమవుద్ది, W ఇంటూ 0 అవుద్ది, అంటే W అవుద్ది. అంటే ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 ద బెండింగ్ మూమెంట్ ఈక్వల్ టు 0. అంటే ద పోర్షన్ బి, అంటే మనకు ఆల్రెడీ చూసిన డయాగ్రామ్ లో పోర్షన్ బి లో ఏమవుతుంది అంటే బెండింగ్ మూమెంట్ 0 అవుద్ది. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్, ఎక్కడది ఎట్ పాయింట్ ఏ దగ్గర వచ్చేసి ఎక్స్ ఈక్వల్ టు ఎల్, అంటే -W ఇంటూ ఎక్స్ ప్లేస్ లో ఎల్ గాని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి W ఇంటూ ఎల్ అవుద్ది. ఓకేనా. అంటే ఏ ప్లేస్ లో ఎంత వచ్చింది, WL వచ్చింది. అప్పుడు ఏ ప్లేస్ లో WL అనే దాన్ని నోట్ చేసుకుని మనం డయాగ్రామ్ అనే దాన్ని గీస్తాం. ఓకేనా. అది దిస్ ఇస్ ద సింపుల్ ప్రాబ్లమ్ ఆన్ షీర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ క్యాంటిలివర్ బీమ్స్. ఓకేనా. టు షో ది ఆల్ ఆఫ్ యూ షో ది ఫిగర్. దిస్ ఈస్ ద క్యాంటిలివర్ బీమ్. ఓకే, ద లెంత్ ఈజ్ 2 meters. అంటే టోటల్ లెంత్ వచ్చేసి ఎంత ఇచ్చారు, 2 meters ఇచ్చారు. ఈ 2 meters లో ఫిగర్ ఇస్తాడు మనకు. ఈ క్యాంటిలివర్ డయాగ్రామ్ యొక్క ఫిగర్ ఇస్తాడు. దీన్ని వచ్చేసి వన్ ఎండ్ ఈజ్ ఫిక్స్డ్, అనదర్ ఎండ్ ఈజ్ ఫ్రీ. ABCD అంటే 4 పోర్షన్స్ ఉన్నాయి. డి పోర్షన్ లో 800 న్యూటన్స్ యాక్ట్ అవుతుంది. సి పోర్షన్ లో 500 న్యూటన్స్ యాక్ట్ అవుతుంది. ఓకే, బి పోర్షన్ లో 300 న్యూటన్స్ యాక్ట్ అవుతుంది. ఓకేనా. ABCD. డిలో 800 న్యూటన్స్, సిలో 500 న్యూటన్స్, నెక్స్ట్ బిలో 300 న్యూటన్స్ అనే ఫోర్స్ అనేవి యాక్ట్ అవుతా ఉన్నాయి. ఓకేనా. ఏ నుంచి బి వరకు 0.5 meters. ఓకే, బి నుంచి సి వరకు 0.7 meters. ఓకే, సి నుంచి డి వరకు 0.8 meters లెంత్లు అన్నమాట. ఇప్పుడు మనము ఈ యొక్క ఫిగర్ ని యూజ్ చేసి షీర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా గీస్తారో ఒకసారి చెప్తా చూడండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఓకే, ఫస్ట్ ఫ్రీ ఎండ్ లో ఎంత ఉంది, 800 న్యూటన్స్. అంటే ఎప్పుడైనా చూసుకోండి, షీర్ ఫోర్స్ డయాగ్రామ్ అనేది పాజిటివ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది నెగిటివ్. ఇన్ దిస్ ఫిగర్ ఓకే, ఫ్రీ ఎండ్ లో 800 న్యూటన్స్, అంటే 800 న్యూటన్స్ అనేవి ఫ్రీ ఎండ్ లో ఇచ్చాడు. మనకి ఇక్కడ ఏంటి, ఈ డయాగ్రామ్ గీసేటప్పుడు 100 న్యూటన్ ఈక్వల్ టు 1 meter కానీ అలా తీసుకున్నారు, 100 న్యూటన్ ఈక్వల్ టు 1 mm కానీ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు 800 న్యూటన్ ఈక్వల్ టు ఏముంది, 80 mm అవుద్ది. ఓకేనా. లేదు 100 న్యూటన్ ఈక్వల్ టు 10 mm తీసుకుంటే 800 న్యూటన్ ఈక్వల్ టు 800 న్యూటన్ ఈక్వల్ టు ఏమవుద్ది, 80 mm అవుద్ది. ఓకేనా. 80 mm అంటే 8 సెంటీమీటర్లు. అటు కాకుండా 100 న్యూటన్ ఈక్వల్ టు 1 mm కానీ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 0.8 వస్తుంది. ఓకేనా. అలాగా డయాగ్రామ్ ని స్కేల్ పెట్టి గీసుకోవాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఫ్రీ ఎండ్ లో వచ్చేసి 800 తీసుకుంటూ, నెక్స్ట్ సి పాయింట్ దగ్గరకు వచ్చేసి ఏమవుతుంది అంటే 800 + 500 అవుద్ది. 800 + 500 ఎంత అవుద్ది, 8 + 5 8 + 5 13 అవుద్ది. ఓకేనా. ఈ 13 అనేది ఎక్కడ వస్తుంది, సి దగ్గర వస్తుంది. అంటే మనకు సి వరకు ఏముంటది, 800 లైన్ వస్తుంది. ఆ 800 నుంచి పైకి ఎంత వస్తుంది, 500 పెరగద్ది అన్నమాట. నెక్స్ట్ అదే 500 లైన్ జిహెచ్ అని ఉంది కదా, ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. హెచ్ దగ్గర నుంచి పైకి ఎంత వస్తుంది, 300 వస్తుంది. తర్వాత ఒక స్ట్రైట్ లైన్ గీసేస్తాం. టోటల్ గా మనకి ఈ మూడు యాడ్ చేసుకుంటే 1600 వస్తుంది. ఓకేనా. అంటే 800 ప్లస్ ఒక 300, 1100 + 500 1600 అన్నమాట. ఆ 1600 అనేది మనకు ఫిక్స్డ్ ఎండ్ లో వస్తుంది. ఇది షీర్ ఫోర్స్ డయాగ్రామ్. అదే విధంగా బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏంటంటే 800 + 0.8, 800 + 0.8 ఎంత, 640. 800 + 0.8 వచ్చేసి 640. ఇది ఎక్కడ, సి దగ్గర. అదే మళ్ళీ బి దగ్గర ఎట్ వస్తుంది, 800 + 0.7 + 0.8 వేసుకోవాలా, ఎంత అవుతుంది లెంత్, 1.5 అవుద్ది. అంటే 800 + 1.5 + 500 × 0.7 మొత్తం క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది, 1550 వస్తుంది. అంటే 1550 వస్తుంది న్యూటన్ మీటర్. ఆ వాల్యూ వచ్చేసి బి దగ్గర. మళ్ళీ ఏ దగ్గర ఎంత వస్తుంది, 800 ప్లస్ మొత్తం లెంత్ ఎంత, 2, నెక్స్ట్ ప్లస్ 500 + 0.7 + 0.5 ప్లస్ 300 × 0.5, ఆ వాల్యూ వచ్చేసి 2350. అంటే ఈ విధంగా అయినా మనం రఫ్ గా క్యాల్కులేట్ చేసేసి అయినా డయాగ్రామ్ గీసి ఇచ్చమ్మా సింపుల్ గా. లేదు ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వాలంటే ఇది ప్రొసీజర్. ఓకేనా. షీర్ ఫోర్స్ సెట్ FD 800 ప్లస్ షీర్ ఫోర్స్ సెట్ FC 800 + 500 దట్ ఈక్వల్ టు 1300 ప్లస్ షీర్ ఫోర్స్ సెట్ బి సెక్షన్ 800 + 500 + 300 దట్ ఈక్వల్ టు 16. నెక్స్ట్ షీర్ ఫోర్స్ సెట్ ఏ అంటే 1600. ఓకేనా. అంటే ఈ వాల్యూస్ అన్నిటిని మనం స్కేల్లోకి కన్వర్ట్ చేసుకుని డయాగ్రామ్ అనేది గీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి
ఇది బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఈ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది నేను ఇందాక చెప్పాను మీకు. ఓకే, డి దగ్గర 0, దాని ముందు ఏముంటది, సి ఉంటది. ఈ సి దగ్గర ఏమవుద్దంటే -800, అంటే 800 అనేది లోడ్ యాక్ట్ అవ్వడం. లెంత్ ఎంత ఉంది అక్కడ, 0.8 ఉంది. అంటే 800 × 0.8 దట్ ఈక్వల్ టు 640 న్యూటన్ మీటర్. ఓకేనా. మైనస్ అనేది ఏంది, ద డయాగ్రమ్ ఈజ్ డౌన్వర్డ్ సైడ్ అన్నమాట. బెండింగ్ మూమెంట్ డయాగ్రమ్ ఈజ్ డౌన్వర్డ్ సైడ్. ఇది సి దగ్గర. సేమ్ అలాగే మనం ఏం చేస్తాము, బి దగ్గర క్యాలిక్యులేట్ చేస్తాం. బి దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుద్ది, -800 × x -500 × x - 0.8. ఇక్కడ x ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాము, 1.5. అంటే టోటల్ లెంత్ ఎంత 1.5 ఉంటది. కాబట్టి బి దగ్గరకు వచ్చేటప్పటికి 1.5 - 500 × 1.5 - 0. దట్ ఈక్వల్ టు 1550 న్యూటన్ మీటర్. ఓకే, అట్లాగే సేమ్ గా ఏం చేస్తారు, ఏ దగ్గర కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. ఏ దగ్గరకు వచ్చేటప్పటికి 800 × 2 -500 × 2 - 0.8 -300 × 2 -1.5, అది వచ్చేసి 2350. ఇందాక నేను షార్ట్ కట్ లో చెప్పాను. ఇది ఎక్స్ప్లెనేషన్ ప్రొసీజర్ అన్నమాట. ఓకేనా. దిస్ ఈస్ ద బెండింగ్ మూమెంట్ డయాగ్రాము. MD = 0, MC = -640 న్యూటన్ మీటర్, MB = 1550 న్యూటన్ మీటర్, MA = 2350 న్యూటన్ మీటర్. ఓకేనా. దిస్ ఈస్ ద బెండింగ్ మూమెంట్ అండ్ shear force diagram to draw a simply supported beam. ఓకే, చూడండి, ఈ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎగ్జామ్స్ లో వస్తాయి. ఇది సింప్లీ సపోర్టెడ్ మీద ప్రాబ్లం. ఇది అంటే ఒక డయాగ్రామ్ ఇస్తాడు, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ యాక్టింగ్ అయ్యేది చూపిస్తాడు. ఆ లోడ్ అనేది యాక్ట్ అయ్యే డిఫరెన్స్ కూడా, అంటే లెంత్ కూడా చూపిస్తాడు. మనం ఆ ఫిగర్ ని యూజ్ చేసి షీర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. ఓకేనా.